Namaskaram to everyone. Welcome to Alankrit Hyderabad. My name is Lakshmikant. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. ఈరోజు మీకు రియల్ డైమండ్ రీప్లికాలో మనకు ప్యూర్ పంచలోహంతో చేసిన నెక్లెసెస్ చూపిస్తాను. చాలా డిజైన్స్ ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఈరోజు ఈ నెక్లెసెస్ చూపించే ముందు మీకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్, అంటే ప్రోడక్ట్ నచ్చితే ఎలా పర్చేస్ చేయాలి, అలాగే స్టోర్ అడ్రస్ ఎక్కడ, దాంతోపాటుగా వచ్చే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల మీకు చక్కగా పార్సల్ అనేది హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చినప్పుడు మీరు అది ఓపెన్ చేసేటప్పుడు చక్కగా అన్బాక్సింగ్ వీడియో ఎలాంటి బ్రేక్ లేకుండా తీయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మీకు వీలుంటుంది. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చేయలేదు, ఏదైనా ప్రోడక్ట్ మిస్సింగ్ ఉంది లేదా డ్యామేజ్ ఉంది అన్నప్పుడు మాత్రం, అన్బాక్సింగ్ వీడియో చేయకపోతే మాత్రం మీరు నన్ను అడగొద్దు, నేను మీకు ఇవ్వను. ఓకే. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు 80 రూపీస్ పర్ పార్సల్. 80 రూపీస్ పర్ పార్సల్. ఆ ఒక్క పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. ఓకే. షిప్పింగ్ అనేది ప్రోడక్ట్ పైన కాదండి, ఓన్లీ పార్సల్ పైన మాత్రమే. ఓకే. షిప్పింగ్ ఛార్జెస్ 80 రూపీస్ పర్ పార్సల్. ఆ పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. అది విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, షిప్పింగ్ అనేది అవైలబిలిటీలో ఉంది. కాల్స్ అయితే లేవండి. నార్మల్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్స్ కానివ్వండి, ఏవి కూడా ఉండవు. ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, ఇన్స్టాలో చూస్తూ ఉన్నా, మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ ఏది కావాలన్నా మీకు వాట్సాప్ మెసేజెస్ మాత్రమే. ఓకే. స్టోర్ అడ్రస్ వచ్చేసి అలంకృత్, ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హైదరాబాద్లో సాయిబాబా టెంపుల్ లైన్లో, స్టీల్ బిగ్ బజార్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ అని ఉంటుంది బిల్డింగ్. దాని ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది. ఓకే. గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి ఎదురుగా కనిపించేస్తుంది. అయితే స్టోర్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 4 to 5 వీడియోస్ చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు వచ్చేటప్పుడు మీరు జనరలీ నా వీడియోస్తో పాటు వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి జనరలీ ఏమవుతుందంటే వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసి అది నేనే చెప్పానేమో అని అనుకొని షాప్కి వచ్చి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. ఇలాంటి వాదించే వాళ్ళందరూ కూడా తిట్లు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. సో దయచేసి స్పెసిఫికల్లీ 40-50 ఏజ్ పైబడ్డ వాళ్ళందరికీ కొంచెం కాకుండా కొంచెం ఏదో, అంటే చాలా చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ కన్ఫ్యూజ్ అయ్యి నోరు ఉంది కదా అనేసి ఆ మాటేస్తారు. ఇప్పుడు ఎవరో పనికి మాలిన ఛానల్ వాళ్ళు ఏదో 500కి 3 రింగ్స్ అని ఎవడో పెట్టాడట. ఓకే. అది తీసుకొచ్చి లేదు మీరే పెట్టారు, ఇక్కడికి వచ్చి చూస్తే 800 అంటున్నారు, 1000 రూపాయలు అంటున్నారు ఒక్కొక్క రింగ్. ఇదే పరిస్థితి. ఓకే. సో 800 సిరీస్ రింగ్స్ డిఫరెంట్, మీకు బయట దొరికే రింగ్స్ చాలా డిఫరెంట్. ఓకే. సో అందుకే నేను మళ్ళీ చాలాసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీడియోస్ చూసి రండి, నా వీడియోస్ చూసి రండి, వేరే వాళ్ళ వీడియోస్ పోనీ అలా ఎలా అండి, అన్ని వీడియోస్ చూస్తాం కాబట్టి మేము కూడా కన్ఫ్యూజ్ అవుతామంటే పర్లేదు. మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు మీ కన్ఫ్యూజన్ని దూరం చేస్తూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా షాప్లో, అలా చెప్తున్నా కూడా వినట్లేదన్నమాట. ఓకే. కొందరు కస్టమర్స్, అందరు కాదు, కొందరు కస్టమర్స్. సో ఇలాంటి వాళ్ళు దయచేసి షాప్కి రావద్దు, ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోండి, సరిపోతుంది. వాట్సాప్లో చక్కగా బుక్ చేసేసుకోండి. ఓకేనా. అందుకే చెప్తున్నాను, మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అట్లీస్ట్ మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్ యొక్క వీడియో చూడండి. ప్లస్ మీరు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఛానల్ పేరు పడుతుంది కాబట్టి ఇది అలంకృత్ వాళ్ళదేనా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకొని మరి మీరు స్టోర్కి రండి. అంతేకాని వచ్చి అది ఇది అనుకుంటా వీడియోలో ఒక రేటు, ఇక్కడ ఒక రేటు, అలాంటిది ఏమీ ఉండదండి. వీడియోలో ఏ రేటు అయితే ఉంటుందో షాప్లో కూడా అదే రేటు ఉంటుంది. ఓకే. నేను ఇంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ
ఎవరిదో పనికి మాలిన వీడియో స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మాత్రం అప్పటికి మేము చెప్తాం ఇది మాది కాదండి, మాది ఇది ఇలా ఉంటుంది అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఈ 800ది ఇలా ఉంటుందని అసలు వినట్లేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళు దయచేసి రావద్దు, నేను ముఖం మీద చెప్పేస్తున్నాను, రావద్దు. ఓకే, సో మరి ఇంకెందుకు, ఇంకా లైక్ చేయలేదా? వెంటనే లైక్ చేసేసి మన ప్రోడక్ట్స్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి వాడుతుంటే ఎలా ఉన్నాయో కింద కామెంట్లో రాయండి. అలాగే మీకు మా ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయి అన్నది అది కూడా రాసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా రియల్ డైమండ్లో రీప్లికా అనమాట. రియల్ డైమండ్ రీప్లికా అంటే ఎలా ఉంటుందంటే మీకు జనరల్లీ డైమండ్ చూస్తే కనుక యాక్చువల్ డైమండ్ మీకు క్యారెట్ పరంగా దొరుకుతుంది కదా, అలా అని 10 క్యారెట్ల డైమండ్ ఒకే రేటు ఉంటుందా అంటే సింగిల్ పీస్ ఉండదన్నమాట. అందుకే ఏం చేస్తారంటే ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ లాగా పెట్టేసి చేస్తారు. రియల్ డైమండ్స్లో మీరు చూసుకుంటే కనుక ఇలా చిన్న డైమండ్స్ పెట్టేసి మనకు వాడడం జరుగుతుంది కదా. సో అందుకే రియల్ డైమండ్ రీప్లికాస్ అనేసి చిన్న స్టోన్స్, దీన్ని మైక్రో వర్క్ అంటారనమాట. మైక్రో వర్క్ ఏంటంటే ఒక్కొక్క స్టోన్ ఇలా కూర్చోబెట్టడానికి బాగా టైం తీసుకుంటుంది. మళ్ళీ దాని తర్వాత దీన్ని బఫింగ్ లాంటివి చేసేటప్పుడు కూడా స్టోన్ పోకుండా చక్కగా జాగ్రత్తగా స్లోగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా చెప్పాలి అంటే దీంట్లో వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మెటల్ వచ్చేసి మనకు పూర్తిగా పంచలోహం. ఓకే, ప్యూర్ పంచలోహం చేసింది. మనకు రింగ్స్ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే చేసిందనమాట. సో ఇది ప్యూర్ పంచలోహంతో చేసింది. కాకపోతే ఇది కాస్టింగ్ ఐటమ్, ఇది హ్యాండ్మేడ్ ఐటమ్, ఇది కాస్టింగ్ ఐటమ్ అనమాట. సో ఇది పంచలోహంతో చేసి పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేశారు. మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుర్తు ఏంటి, డైలీ యూస్ చేస్తే 6 months వరకు ఉంటుంది. జాగ్రత్తగా వాడితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, అజాగ్రత్తగా వాడితే తక్కువగా వస్తుంది. అప్పుడప్పుడు వాడితే మనకు 4 to 5 years ఈజీగా వస్తుంది. ఇంకా జాగ్రత్తగా వాడితే మనకు 10 years ప్లస్ మీ అకేషన్స్ని బట్టి ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కాలం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మరి దీనికి పాలిష్ ఎందుకు వేయాలండి? మరి రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ బాగా మెరుస్తున్నాయి కదా వితౌట్ పాలిష్ అంటే. పంచలోహ మెరవాలి అంటే ఒకటి దానికి ఇలా రాపిడి ఉండాలి, ప్లస్ వేడి తక్కువగా ఉండాలి, ప్లస్ డైలీ యూస్ చేస్తూ మనకు సోప్ అవన్నీ తగులుతూ ఉండాలి. అయితే మెడలో వేసుకునే వాటికి ఏమంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా రాపిడి ఉండదు. సెకండ్, మెడ దగ్గరనే మీకు వేడి ఎక్కువగా ఉంటుంది. థర్డ్, ఇలాంటి నెక్లెసెస్ మీరు రోజు వేసుకోవాలి కదా. సో అందుకు దీనికి మైక్రో గోల్డ్ పాలిష్ వేసి ఇవ్వడం జరుగుతుంది. మైక్రో గోల్డ్ పాలిష్ వెళ్ళిపోయిన తర్వాత 4 to 5 years, లేదా నేను జాగ్రత్తగా వాడుకున్నానండి నాకు 8 years వచ్చింది, దాని తర్వాత ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ దీన్ని రీపాలిష్ చేసేసుకోవచ్చు. హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ వేసాం కాబట్టి రీపాలిష్లో కూడా స్టోన్స్ ఏమీ అవ్వకుండా చక్కగా ఉంటాయి. ఓకే, సో పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ వెరీ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. మైక్రో వర్క్తో ఉంటుంది. మైక్రో వర్క్ అంటే చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా దానికి మైక్రో వర్క్ అంటారనమాట. సో ఇది ఫస్ట్ డిజైన్ అండి. ఈరోజు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా సేమ్ డిస్క్రిప్షన్. పంచలోహం మెటల్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. లెంత్ వచ్చేసి 10 inches ఉంటుంది. నెక్లెస్ లెంత్ వచ్చేసి 10 inches ఉంటుంది. ప్లస్ 9 inch అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ రావడం జరుగుతుంది. ఓకే, అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ రావడం జరుగుతుంది. సో 9 inch ఉంటుందండి. అయితే బ్యాక్ చైన్ మాత్రం పంచలోహం కాదు. అలాగే ఇయర్ రింగ్స్ కూడా మనకు పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. అందుకే చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో కదా. స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇయర్ రింగ్స్కి. స్క్రూ బ్యాక్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఉంటుంది. ఇది బ్రాస్లో వచ్చేస్తుంది. దీన్ని కూడా మీరు చక్కగా రీపాలిష్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా పంచలోహంతో వస్తుంది, ఇది బ్రాస్లో వస్తుంది అనమాట. ఓకే, సో డిజైన్ ఒక్కసారి చూడండి ఎంత అందంగా చక్కగా అండ్ మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చిన ప్రోడక్ట్ అనమాట. మనకు ఎగ్జాక్ట్లీ డైమండ్ రీప్లికా. గోల్డ్లో చేసిన డైమండ్ రీప్లికా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇదేంటండి ఇది ఆల్రెడీ చూసినట్టున్నామే మీ దగ్గరనే, మేబీ 1 year బ్యాక్ అని అనుకుంటున్నారా? ఎస్, 1 year బ్యాకే మీరు చూసారు, అదే రీస్టాక్ చేశాను. కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడున్న స్టోన్ సైజు ఇప్పుడున్న స్టోన్ సైజు డిఫరెంట్. ఇప్పుడు కొంచెం పెద్దగా వేసామన్నమాట. కాబట్టి లాస్ట్ టైం చేసిన దానికన్నా ఈసారి మనకు నెక్లెస్ అనేది చక్కగా కనిపిస్తుంది. మీరు లాస్ట్ టైం ఒకవేళ కొన్నారా, లాస్ట్ ఇయర్ కొని ఉంటే ఒక్కసారి
అది ఇది కంపేర్ చేయండి. మేబీ వీడియోలో కంపేర్ చేయకపోయిండొచ్చు. మళ్ళీ కనుక మీ వాళ్ళ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం కొన్నా, లేకపోతే షాప్‌కి వస్తున్నారు అని అనుకున్నా, ఒకసారి ఆ నెక్లెస్ తెచ్చి పక్కన పెట్టి చూస్తే అప్పుడు మీకు లైట్‌గా డిఫరెన్స్ కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఇలా చక్కగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్‌లీ డైమండ్ అంటే డైమండ్ రేప్లికా లానే ఉంటుందనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు చేయించుకున్నావు వదినా అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మీరు ఏదైనా ఫంక్షన్‌కి వేసుకొని వెళ్తే కనుక. సో, ఇది ఫుల్ వైట్‌లో మాత్రమే రీస్టాక్ చేశానండి. దీని రేట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్. లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్ ఉందో అదే రేట్తో చేయడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో చేసిందనమాట. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందనమాట ఇది, ఈ డిజైన్ లాంచ్ చేసి మనం. కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో స్టోన్ చక్కగా కనిపిస్తుంది. దాంట్లో ఇంకా మైక్రో వర్క్ అనమాట. ఓకే. NKD 040 1200 మాత్రమే. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇన్ని స్టోన్స్ ఉండి ఇంత వర్క్ ఉన్నా సరే నేను మీకు రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1200కి ఇచ్చేస్తున్నాను అనమాట. NKD 040 1200. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము. ఇంకొక డిజైన్ కూడా కొత్త డిజైన్ చూపిస్తానండి. కొత్త డిజైన్ చూపిస్తాను. కొత్త డిజైన్లో మనకు చక్కగా వచ్చేసిందనమాట. కొత్త డిజైన్ ఇది కొంచెం చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. డిజైన్ చక్కగా మీకు దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మనకు డైమండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. మంచి స్మూత్ ఫినిషింగ్తో వస్తుంది చూడండి. చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు షోరూమ్స్లలో చూసింటారు. మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటివి కానివ్వండి, తనిష్క్లో కానివ్వండి, ఇవన్నీ డిజైన్స్ అక్కడ చూసింటారు. సేమ్ కిట్ టు సేమ్ చూడకపోయినా అట్లీస్ట్ సిమిలర్ డిజైన్ అయినా చూసింటారు అనమాట. ఓకే. ఇది నెక్లెస్ సేమ్ అండి. 10 ఇంచెస్ నెక్లెస్ ఉంటుంది విత్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్. ఓకే. నెక్స్ట్ దీని యొక్క ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. సూపర్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇలాంటి డిజైన్స్ సిమిలర్ డిజైన్స్ చూసింటారు మీరు. సేమ్ టు సేమ్ నేను చెప్పను, కానీ సిమిలర్ డిజైన్ అయితే మీరు చూసింటారు. మొత్తం హ్యాంగింగ్ వస్తుంది. ఇలా పైన హ్యాంగింగ్, మళ్ళీ కింద స్టోన్ హ్యాంగింగ్ వస్తుంది. ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మీకు స్క్రూ బ్యాక్ ఇవ్వడం వల్ల మీకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లాగా అస్సలు ఎక్కడా కనిపించదు. ఎగ్జాక్ట్లీ మనకు డైమండ్ రీప్లికా లానే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇలాంటి స్టడ్ కూడా వస్తాయి కదా, ఆ స్టడ్ కూడా మీరు చూసుకుంటే మీకు డైమండ్స్లో ఉంటాయన్నమాట. ఓకే. సో NKD 031 అండి ఇది. NKD 031 ఓన్లీ 1000 రూపీస్. ఓన్లీ 1000 రూపీస్. ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే నాకు రీప్లైస్ ఇవ్వడానికి చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఓకే. ఇలా ఉన్నప్పుడు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. వర్క్ చూసారు కదా, దగ్గర నుంచి చూపించాను కదా, చాలా బాగుంటుందండి. మంచి ఫ్లెక్సిబిలిటీతో వస్తుంది. మీరు ఇలా మొత్తం చుట్టూ ఇచ్చేసేసుకుంటే మీకు చక్కగా ఇలా అరచేతులు పట్టేస్తుంది. అంత బాగా ఉంటుందన్నమాట. ఓకే. చూడండి డిజైన్ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఇది కొత్త డిజైన్ కాబట్టి దీంట్లో నేను ఆల్రెడీ కలర్స్ కూడా తీసుకొని వచ్చాను. నెక్స్ట్ మీ ఫేవరెట్ కలర్, మీకు అందరికీ ఇష్టమైన ఫేవరెట్ కలర్ వచ్చేసి ఫుల్ పింక్ అండి. ఫుల్ పింక్ చూసారా ఎంత చక్కగా ఉందో, సూపర్బ్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచి స్మూత్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. డిజైన్ వచ్చేసి ఇలా పత్తా టేప్లో వచ్చేసి మీకు సెంటర్లో ఒక స్టోన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే. ఫుల్ పింక్. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా అందంగా ఆకర్షణీయంగా డైమండ్ రీప్లికా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే. మంచి ఫినిషింగ్తో పింక్ కలర్ అంటే ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీ అందరికీ పింక్ కలర్ ఎంత ఇష్టమో. NKD 031 అండి. NKD 031 డైమండ్ రీప్లికా చాలా బాగుంటుంది. డైమండ్ రీప్లికా సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఓకే. పింక్ అండి, పింక్ కలర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ కాంబినేషన్ మీకు నీలం. ఓకే. డార్క్ బ్లూ లేదా నెవీ బ్లూ అంటారు. నెవీ బ్లూ లేదా డార్క్ బ్లూ, నీలం. ఓకే.
సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, మీకు ఫినిషింగ్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. అసలు నేను మామూలుగా ఇలా ఇలా తిప్పుతుంటేనే ఆ స్టోన్స్ చూసారా ఎలా ఎలా మెరిసిపోతున్నాయో. సో ఇది కూడా అంతే, 10 ఇంచెస్ ఉంటుంది. బ్యాక్ చైన్ వచ్చేసి మనకు చక్కగా 9 ఇంచ్ అడ్జస్టబుల్ అనమాట. ఇయర్ రింగ్స్ మీకు ఇలా చక్కగా వచ్చేస్తాయి. ఓకే, పైన ఒక హ్యాంగింగ్, మళ్ళీ కింద ఇంకొక హ్యాంగింగ్, ఇలా డబుల్ హ్యాంగింగ్ టైప్లో వచ్చేస్తాయి అన్నమాట. రెండు ఇలా పెట్టి చూస్తే ఇలా ఉంటుంది జత. ఓకే, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకు ఓన్లీ 1000 రూపీస్ అండి, ఓన్లీ 1000 రూపీస్. NKD 031 నెవీ బ్లూ అండి. నీలం అంటాం కదా, డార్క్ బ్లూ అని కూడా అంటారు, నెవీ బ్లూ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మనకు 1000 రూపీస్ మాత్రమే. సెట్ కంప్లీట్గా సెట్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లోనే గ్రీన్ కలర్ కూడా చేయించడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి, సో గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి. సేమ్ డిజైన్ అండి, సెకండ్ డిజైన్ ఇది. ఫస్ట్ది డిజైన్ వచ్చేసి మనకు రీస్టాక్ ఐటమ్స్ చూపించాను, తర్వాతది ఇది. ఓకే, ఎంత బాగుంది కదా, ఎక్సలెంట్గా. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ సెట్ అవుతాయండి ఇవి, కంప్లీట్గా అందరికీ సెట్ అవుతాయి. చిన్న పిల్లలకి కూడా వేసేయచ్చు మీరు, ఎంత చిన్న పిల్లలైనా సరే. ఇది చక్కగా ఈ పైప్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట, చాలా బాగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకు ఓన్లీ 1000 రూపీస్ అండి. NKD 031 ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకు చక్కగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా మనకు చాలా ఇది రీస్టాక్ ఐటమ్ అన్నమాట. ఇది కూడా మనకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ప్రోడక్ట్, చాలా క్యూట్గా ఉంటుంది. చూడండి ఎంత క్యూట్గా, ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి. అసలు నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను అనమాట. దూరం నుంచి అంటే ఇలా చూపించేసి ఏదో ఇలా 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 కొందరైతే ఇలా ఇలా చూపిస్తారు. వావ్ ఎంత బాగుంది, అచ్చం బంగారం అంటే బంగారం లాగా ఉంది కదా. మరి ఇవన్నీ ఏం చేస్తున్నారు మరి, లైక్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. లేదండి, అలా అవన్నీ ఎందుకండి మనకు అసలు. చూడండి, నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను మీకు. ఎంత దగ్గర నుంచి ఇలా చక్కగా ఇలా 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 కాకుండా ఇలా చక్కగా చూపించేస్తున్నాను. చూసారా ఫినిషింగ్ వగేరా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు మెడలో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మెడలో వేస్తే కనుక ఇలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది డైమండ్ రేప్లికా అండి, కంప్లీట్గా డైమండ్ రేప్లికా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, చాలా అందంగా క్యూటెస్ట్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు సేమ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1000 రూపీస్ అండి. NKD 039 1000 రూపీస్ ఓన్లీ 1000 రూపీస్. అద్భుతంగా ఉన్న ప్రోడక్ట్. ఓకే, ఇది కూడా మనకు రీస్టాక్. సేమ్ లాస్ట్ టైంకి ఈ టైంకి కొంచెం స్టోన్ సైజ్ పెద్దగా చేయడం వల్ల ఇంకా చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట, మంచిగా మెరుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, ఇది కూడా మనకు రీస్టాక్ ప్రోడక్ట్. లాస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది. చూడండి చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా, వెంటనే అందరికీ షేర్ చేయండి కదా. అలా ఉండదమ్మా, అలా ఊపితే ఏం బాగుంటుంది. ఇలా చక్కగా చూపిస్తే కస్టమర్కి అర్థమవుతుంది, అరే డిజైన్ ఏముంది, స్టోన్స్ ఎలా ఉన్నాయి, ఫినిషింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఉట్టి మాటలేనా లేకపోతే ఫినిషింగ్ నిజంగానే బాగుంటుందా అన్నది అన్నీ తెలుస్తాయి అన్నమాట. చాలా బాగుందండి, చాలా బాగుందండి, చూడండి 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 చూడండి. అమ్మో, దాన్ని బ్లర్ చేస్తారు, మళ్ళీ క్లియర్ చేస్తారు. కొందరైతే ఇలా డబ్బా పెడతారనమాట. డబ్బా పెట్టి ఈరోజు నేను మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ అది ఇది లాస్ట్కు ఓపెన్ చేసి ఇలా చూపించేసి థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోతారు. ఇంకా అలాంటప్పుడు ఆ రీల్స్ చేయడం ఎందుకు, పోస్ట్ చేయడం ఎందుకు, ప్రోడక్ట్ ఉన్నదే చూపించడానికి కదండి. నా ప్రోడక్ట్ నేను ఎంత చక్కగా డీటెయిల్గా చూపిస్తే కస్టమర్కి అంత చక్కగా అర్థమవుతుంది, అప్పుడే కొంటాడు. అంతేనా? సింపుల్ లాజిక్ అండి, చాలా సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా
ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ మనకు సెట్ కాబట్టి అదే డిజైన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇయర్ రింగ్స్ చక్కగా ఇలా మీకు ఇదొక హ్యాంగింగ్ టైప్, ఇదొక హ్యాంగింగ్ టైప్. చిన్నపిల్లలకైతే సూపర్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మంచి డైమండ్ రీప్లికా అండి, చాలా అద్భుతమైన డైమండ్ రీప్లికా అసలు. సో ఇది మనకు ఓన్లీ 1000 రూపీస్ అండి. NKD 046 1000 రూపీస్ ఓన్లీ. ఓన్లీ అంటే ఓన్లీ 1000 రూపీస్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఈ మెటల్లో ఇంత మైక్రో వర్క్లో మాత్రం మీకు దొరకడం కష్టం. దీనికన్నా తక్కువగా లో క్వాలిటీవి అసలు వాటర్ కలర్ గుర్తుందా? వాటర్ కలర్ ఇది లాగి ఉంటుందండి, దీనికి షైనింగ్ ఉండదండి, ఇది వాటర్ కలర్ అండి, వోడ్కా కలర్ అండి. మనవి అలాంటివి ఏమి ఉండవండి. మన దగ్గర ఆల్కహాలిక్ కలర్స్ ఏవి ఉండవు. మన దగ్గర రమ్ము, విస్కీ, వోడ్కా, వాటర్ ఇలాంటివి ఏ కలర్లు ఉండవు. ఆల్కహాలిక్ కలర్స్ ఏవి ఉండవు మన దగ్గర. ఓన్లీ ఏడీ స్టోన్స్ అనమాట. పోల్కీ స్టోన్స్ అయితే నేను పోల్కీ స్టోన్స్ అని రియల్ పోల్కీ స్టోన్స్ ఎలా ఉంటాయో కూడా మీకు చూపించేస్తాను. వెనక వెండి పొర ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, అది కూడా చక్కగా చూపించేస్తాను అనమాట. సో NKD 046 1000 అండి. ఓకే, నేను అసలు తెగ నవ్వుకొని ఇది అవుతూ ఉంటాను అనమాట. కొందరు వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటారు, అరే వీళ్ళు అమ్ముతున్నారు కదా, యాజ్ ఎ కస్టమర్గా వీళ్ళ రీల్స్ని ఎప్పుడు చూసుకోరా అసలు అన్నట్టుగా ఒక్కసారి కూడా. ఇంకొక డిజైన్ అన్నమాట, ఇది కూడా మళ్ళీ మనకు రీస్టాక్ అయిందండి. ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఫ్లవర్ డిజైన్లో సేమ్ లాస్ట్ టైం కన్నా ఈసారికి ఏంటి అంటే కొంచెం మనం స్టోన్ సైజ్ పెంచడం వల్ల నెక్లెస్ బ్యూటీ అనేది ఇంకా బాగా పెరిగిందనమాట. ఓకే, నేను చూడండి దగ్గర నుంచి చూపించేస్తున్నాను మీకు. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. ఓకే, స్టోన్ కలర్ ఇది వాటర్ కలర్, పీటర్ కలర్ కాదండి, ఇది ఒరిజినల్ ఏడీ స్టోన్ కలర్. ఓకే, అందుకే అంత చక్కగా మెరుస్తుంది అనమాట. అయ్యో ఏడికెళ్ళి పట్టుకొస్తారో ఏమో, వాటర్ కలరు, పీటర్ కలరు, అన్కట్, పాప్ కట్, ఈ కట్ అనుకుంటా. ప్రోడక్ట్ బాగుండాలండి, అంతేనా? మాటలకి ఏముంది, వాటర్ కలర్ అరే అది మెరవట్లేదురా, దాని వాటర్ కలర్ అనేసాయండి రా, అందరు అదే కాపీ కొట్టిరు, అందరూ ఎదవలైపోయారు. ఇయర్ రింగ్స్ ఇలా చక్కగా ఉంటుంది అనమాట, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చినట్టుగా మీకు చక్కగా ఉంటుంది. ఇది హ్యాంగింగ్, మళ్ళీ కింద హ్యాంగింగ్ అనమాట. ఓకే, చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్స్ టైప్లో. ఓకే, సో ఇది వచ్చేసి మనకు, ఇది కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1000 రూపీస్లో వచ్చేస్తుంది. ఇదే మీరు డైమండ్లో చేయించుకుంటే నాకు తెలిసి ఇప్పుడున్న డైమండ్ కాస్ట్కి గోల్డ్ కాస్ట్కి ఎంత కాకపోయినా 4 నుంచి 5 లక్షలు ఈజీగా పడతాయండి. 4 నుంచి 5 లక్షలు. అసలు మీరు 4 నుంచి 5 లక్షలు పెట్టి దాంట్లో మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, GST ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ ఏదేదో ఛార్జెస్ అని పెడతారు కదా, అవన్నీ ఉట్టి అది మాత్రం ఒక 10 to 12% అనుకోవచ్చు. అందులో నుంచి మీకు 50,000 అంటే ఇలాంటివి 50 నెక్లెస్లు వాడుకోవచ్చు అనమాట. అమ్మ, అలా అని గోల్డ్ కొనద్దు అని నేను అనట్లేదు. అయితే గోల్డ్ కొనడానికి కూడా ఒక లెక్క ఉంటుంది, అది నేను ఎప్పుడైనా మీకు ఓపిక ఉన్నప్పుడు నేను చెప్తాను. జస్ట్ ఆ మేకింగ్ ఛార్జెస్లోని ఇలాంటివి 50 వచ్చేస్తాయి మీకు. ఓకే, NKD 038 1000 రూపీస్ ఓన్లీ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా రీస్టాక్ చేశాను, అది కూడా చూసేద్దాం. ఇది డైమండ్ రీప్లికాలు, అంటే ఇలా చిన్న స్టోన్స్తో మైక్రో వర్క్లో వచ్చిన డైమండ్ రీప్లికాలు ఫస్ట్ డిజైన్ అనమాట. ఇదనమాట. ఇది కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉన్న ప్రోడక్ట్. చక్కగా అందంగా చూడండి, చాలా బాగుంది కదా, బంగారంలాగా మెరుస్తుంది కదా. మెరవదండి, అంత ఊపితే మెరవదు. ఓకే, ఇలా చక్కగా చూపిస్తేనే బంగారంలాగా కనిపిస్తుంది, అంతేనా? చూడండి, ఫినిషింగ్ వగేరా చూసేసుకోండి, చక్కగా మంచిగా ఫ్లెక్సిబిలిటీలో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అద్భుతంగా ఉంది కదా. ఇది కూడా మనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ప్రోడక్ట్ అన్నమాట. సూపర్ అండి. గోల్డ్తో చేసిన డైమండ్ నెక్లెస్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. ఓకే, చూసారా ఎంత చక్కగా ఉందో, చాలా చక్కగా ఉంటుంది.
సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 1200 పడుతుందండి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 1200 పడుతుంది, ఓన్లీ 1200. సో ఈరోజు చూపించిన వాటిలో అన్నిట్లో కూడా ఎన్ని డిజైన్స్ చూపించాను? 1 2 3 4 5 6 6 డిజైన్స్లో 2 డిజైన్స్ మాత్రం మీకు 1200 పడుతుంది. బికాజ్ ఆఫ్ స్టోన్స్ ఎక్కువగా రావడం వల్ల అండ్ వర్క్ వల్ల మిగతావన్నీ కూడా 1000 అనమాట. అందుకే ఇలా ఉన్నప్పుడు మీరు తీసేసుకుంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పాను కదా 40-50 ఏజెస్లో ఉన్న కొంచెం చాదస్తం అనలేం, కానీ అవి ఏవేవో చూస్తారు కాబట్టి కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉంటారు. ఏది దేనికి ఎంత రేట్ అన్నది వాళ్ళకి తెలియదు బేసిక్గా. అందుకే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకొని అంటాను. షాప్కి వచ్చే ముందు కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత లేదు మీరు అంత చెప్పారు, లేదు మీరు ఇంత చెప్పారు అన్నప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తే అట్లా అట్లీస్ట్ అరే మనం ఈ డైలాగ్ చెప్దాం, ఈ డైలాగ్ మన ఫేవరెట్ డైలాగ్ కదా, మనం ఈ డైలాగ్ చెప్దాం అనుకునే ముందు ఒక్కసారి స్క్రీన్ షాట్స్ అన్నీ చెక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో NKD 047 1200 ఓన్లీ 1200లో ఇది మన ఫస్ట్ మైక్రో వర్క్లో డైమండ్ రీప్లికాలో చేసిన ఫస్ట్ వర్క్ గుర్తుందా? లాస్ట్ ఇయర్ చేసాం అదే అనమాట. ఇదండి ఈ రోజుకి ప్రోడక్ట్స్ ఇవి. మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.